హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు హాలిస్టిక్ తెలుగు ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? సో లాస్ట్ వీడియోలో మనం స్ట్రెంత్ ఆఫ్ మెటీరియల్స్ని ఎలా మనం ప్రిపేర్ అవ్వాలి అన్నది మనం టాపిక్ వైజ్ డిస్కషన్ అన్నది చేసాం కదండి. సో నేను స్టార్టింగ్లోనే చెప్పాను స్ట్రైన్ ఎనర్జీని కంప్లీట్ చేయండి అని. సో దాంట్లో తక్కువ టాపిక్సే ఉన్నాయి కాబట్టి నేను దాన్ని తర్వాత చెప్తాను. బట్ మనకి ఇక్కడ లాస్ట్ వీడియోలోనే నేను చెప్పాను ఈజీగా సబ్జెక్ట్ అంటే షియర్ ఫోర్స్ అండ్ బెండింగ్ మూమెంట్ నుంచి మనం ఈజీగా 26 మార్క్స్ని గెయిన్ చేయొచ్చు అని కూడా నేను చెప్పాను కదా. సో ఈ సిరీస్ని అయితే మీరు ఎక్కడ మిస్ అవ్వద్దు అండి. అంటే ఈ ఫస్ట్ వీడియో చూస్తే సెకండ్ వీడియో అర్థమవుతుంది, సెకండ్ వీడియో చూస్తే థర్డ్ వీడియో అర్థమవుతుంది. సో నేను ఈ సీక్వెన్స్లో అయితే నేను వీడియోస్ అయితే పోస్ట్ చేయడానికి రెడీగా ఉన్నాను. సో ఇప్పుడు మనం స్ట్రెంత్ ఆఫ్ మెటీరియల్స్ 23కి సంబంధించి స్ట్రెంత్ ఆఫ్ మెటీరియల్స్లో యూనిట్ 3 షియర్ ఫోర్స్ అండ్ బెండింగ్ మూమెంట్ గురించి మనం ఈ వీడియోస్లో ఈ సిరీస్ అంతా కూడా కంప్లీట్ చేస్తే కంపల్సరీగా మీకు పాస్ అవడంతో పాటు మనకి ఎక్కువ మార్క్స్ కూడా స్కోర్ చేసే ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట. నెక్స్ట్ మీకు అర్థమయ్యే విధంగా మీకు అర్థమయ్యే విధంగా నేను ఈ షియర్ ఫోర్స్ అండ్ బెండింగ్ మూమెంట్ని చాలా ఈజీగా కూడా చెప్తానండి. ఆల్రెడీ ఈ వీడియోస్ అన్నీ నేను పాస్ట్ 3 years బ్యాక్ అయితే నేను చెప్పాను. బట్ మళ్ళీ ఏమంటున్నారంటే అక్కడ సిలబస్ ఇక్కడ సిలబస్ అనేది మారింది కదక్క, సో దానికి సంబంధించి మేము అన్నీ ప్రిపేర్ అవ్వాల్సిన అవసరం లేదు కదా, సో అందుకని మళ్ళీ C23కి చేయండి అని చెప్పేసి అడగడం అయితే జరుగుతుంది. కాబట్టి నేను మళ్ళీ C23కి నేను చేయడం అయితే జరుగుతుంది. బట్ షియర్ ఫోర్స్ బెండింగ్ మూమెంట్ నుంచి పక్కాగా 26 మార్క్స్ అనేవి మనం గెయిన్ చేయొచ్చు, స్కోర్ చేయొచ్చు కూడా. అంత ఈజీగా నేనైతే చెప్తాను. మీరు కంపల్సరీగా ఫాలో అవ్వండి. ఈ సిరీస్ని మాత్రం మిస్ అవ్వద్దు. అలాగే స్ట్రెంత్ ఆఫ్ మెటీరియల్స్ కూడా పాస్ అవ్వడం చాలా ఈజీ. సో ఫర్దర్గా థర్మల్ ఇంజనీరింగ్ కూడా పోస్ట్ చేస్తాను. సో నెక్స్ట్ వీడియో అనేది స్టార్ట్ చేసే ముందు మీకు అందరికీ తెలిసిందే, సో ఎవరైనా ఇంకా కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్టయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నా టీచింగ్ కనుక నచ్చినట్టయితే మీకు లైక్ చేయండి కంపల్సరీగా. అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా మీరు షేర్ చేయండి. ఓకేనా? సో ఇప్పుడు షియర్ ఫోర్స్ అండ్ బెండింగ్ మూమెంట్కి వచ్చేసరికి వాట్ ఈస్ ద ఫోర్స్ అండి, సో వాట్ ఈస్ ద మూమెంట్. సో ఈ మూమెంట్, ఈ ఫోర్స్లు ఇవన్నీ కూడా మనకి ఇంజనీరింగ్ మెకానిక్స్లో మనం నేర్చుకుంటాం. ఇంజనీరింగ్ మెకానిక్స్కి కంటిన్యూ సబ్జెక్టే ఈ స్ట్రెంత్ ఆఫ్ మెటీరియల్స్ అనమాట. ఈ స్ట్రెంత్ ఆఫ్ మెటీరియల్స్లో మనకి ఈజియెస్ట్ అండ్ ఈజీగా స్కోర్ చేయగలిగే యూనిట్ ఏమైనా ఉంది అంటే అది షియర్ ఫోర్స్ అండ్ బెండింగ్ మూమెంట్. సో దీని నుంచి మనకి ఎన్ని మార్క్స్ వస్తాయండి? 26 మార్క్స్ అన్నవి వస్తాయి. నేను ఎందుకు 10 సార్లు మళ్ళీ రిపీట్ చేస్తున్నాను అంటే ఇక్కడ మనం వీడియో చూసేది మనం ముందు వీడియోలో చెప్పుకున్నాము 3 కేటగిరీస్ ఆఫ్ స్టూడెంట్స్ ఉంటారు అని చెప్పేసి. సో ఫాస్ట్, మీడియం, స్లో. సో వాళ్ళందరికీ ఏంటంటే చెప్పేదే 10 సార్లు చెప్తే ఈ యూనిట్ ఈజీ అని చెప్పేసి వాళ్ళు కొంచెం మైండ్ ఫ్రెష్ అవుతుంది అనమాట. ఈ యూనిట్ ఈజీ అన్నమాట, ఈ యూనిట్ని ప్రిపేర్ అయితే మంచిగా ఉంటుంది, స్కోర్ చేయొచ్చు అని వాళ్ళకి అనిపిస్తుంది. కాబట్టే నేను 10 సార్లు చెప్పడం అయితే జరుగుతుంది. సో మనకి ఈ షియర్ ఫోర్స్ బెండింగ్ మూమెంట్లో ప్రాబ్లమ్స్ కూడా చాలా ఈజీగా ఉంటాయి. మీకు అర్థమయ్యే విధంగా నేను చెప్తాను. సో నేను చెప్పే విధంగా మీరు ప్రెజెంటేషన్ ఇస్తే మీకు పక్కాగా మార్క్స్ అనేవి వస్తాయి. మనకి ఇక్కడ కావాల్సింది సబ్జెక్ట్ అండి. నేను చెప్పే మోడల్ ఏంటి అంటే నేను డిప్లొమాలో మా ఫ్యాకల్టీ నాకు ఎలా అయితే చెప్పారో నేను అదే ప్రాసెస్లో నేను బీటెక్లో బీటెక్ వెళ్ళేసరికి అంటే మీకు ఎగ్జాంపుల్ అన్నది చెప్పాలి కదా. సో నేను చెప్పే ప్రాసెస్ వేరేగా ఉంటుంది, బట్ కాన్సెప్ట్ అన్నది ఒకటే. ఏంటండి? కాన్సెప్ట్ అన్నది ఒక్కటే. మనకి మీ టెక్స్ట్ బుక్లో ప్రాబ్లం చేసుకొని నేను చెప్పిన మెథడ్ని అప్లై చేసిన సేమ్ ఆన్సర్స్ వస్తాయి. ఓకేనా? నేను చెప్తుంది మీకు అర్థమవుతుందా? సో నేను డిప్లొమాలో ఏ విధంగా అయితే నేర్చుకున్నానో అదే విధంగా బీటెక్లో కూడా అప్లై చేశాను, నాకు హై స్కోరింగ్ అనేది వచ్చింది. నేను ఎప్పుడైతే టీచింగ్లో ఉన్నానో ఇంకా అదే ప్రాసెస్ని నేను కంటిన్యూ చేస్తున్నాను. అంత ఈజీగా ఈ యూనిట్ అయితే ఉంటుంది. నేను చెప్పే ప్రాసెస్ మాత్రం కంపల్సరీగా ఫాలో అవ్వాలి, అలాగే ప్రాక్టీస్ చేయాలి. నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ అన్నవి మీరు ప్రాక్టీస్ చేస్తేనే మనకు అలవాటు అవుతుంది. సో మనం టైప్స్ ఆఫ్ లోడ్స్ గురించి
నేర్చుకుందాం. టైప్స్ ఆఫ్ లోడ్స్ అంటే మనకి ఏమొస్తాయి, పాయింట్ లోడ్. ఏంటండి, పాయింట్ లోడ్. సో పాయింట్ ఆర్ కాన్సన్ట్రేటెడ్ లోడ్. ఏంటండి, పాయింట్ లోడ్కే ఇంకో నేమ్ ఏంటి, కాన్సన్ట్రేటెడ్ లోడ్. ఓకే, సో పాయింట్ లోడ్ అండ్ కాన్సన్ట్రేటెడ్ లోడ్. ఫస్ట్ మనం చూద్దాం ఎన్ని లోడ్స్ ఉన్నాయి అన్నది. సో నెక్స్ట్ సెకండ్ వన్, డిస్ట్రిబ్యూటెడ్ లోడ్. ఏంటండి, డిస్ట్రిబ్యూటెడ్ లోడ్. ఈ డిస్ట్రిబ్యూటెడ్ లోడ్ మళ్ళీ మనకి 2 టైప్స్. ఓకే, అదేంటంటే అందులో ఫస్ట్ వన్ యూనిఫామ్లీ డిస్ట్రిబ్యూటెడ్ లోడ్. uniformly distributed load and uniformly varying load. ఓకే, ఇది మళ్ళీ మనకి 2 టైప్స్. డిస్ట్రిబ్యూటెడ్ లోడ్ లో మళ్ళీ 2 టైప్స్, యూనిఫామ్లీ డిస్ట్రిబ్యూటెడ్ లోడ్ అండ్ యూనిఫామ్లీ వ్యారియింగ్ లోడ్. యూనిఫామ్లీ డిస్ట్రిబ్యూటెడ్ లోడ్ నే UDL అంటారు. అంటే U ఫర్ యూనిఫామ్లీ, D ఫర్ డిస్ట్రిబ్యూటెడ్, L ఫర్ లోడ్. అలాగే ఇక్కడికి వచ్చేసరికి యూనిఫామ్లీ వ్యారియింగ్ లోడ్ UVL. ఈ UVL తో మనకి ఇక్కడ సంబంధం లేదు, ఇదంతా కూడా బీటెక్ లో మనకి యూజ్ అవుతుంది. మనకి ఇచ్చిన సిలబస్ ప్రకారం ఏంటంటే వాట్ ఈస్ ద పాయింట్ లోడ్ అండ్ కాన్సన్ట్రేటెడ్ లోడ్ అండ్ డిస్ట్రిబ్యూటెడ్ లోడ్ లో యూనిఫామ్లీ డిస్ట్రిబ్యూటెడ్ లోడ్ అంటే ఏంటన్నది మనం తెలుసుకోవాలి. సో ఇక్కడ మనకి పాయింట్ లోడ్ వచ్చేసరికి ఒక కాన్సన్ట్రేటెడ్ ఏరియాలో మాత్రమే లోడ్ అన్నది పడితే దాన్ని పాయింట్ లోడ్ అంటారు. ఏంటండి, ఒక కాన్సన్ట్రేషన్ ఏరియాలో మాత్రమే మనకి లోడ్ అన్నది పడితే గనక దాన్ని మనం పాయింట్ లోడ్ ఆర్ కాన్సన్ట్రేటెడ్ లోడ్. ఓకే, నేను ఇలా ఒక లైన్ తీసుకున్నాను, జస్ట్ ఈ పాయింట్ లోనే నాకు లోడ్ అన్నది యాక్ట్ అవుతుంది. ఓకే, ఆ పాయింట్ లోని మాత్రమే నాకు లోడ్ అన్నది పడుతుంది కాబట్టి అది విచ్ టైప్ ఆఫ్ లోడ్ అండి, పాయింట్ లోడ్ ఆర్ కాన్సన్ట్రేటెడ్ లోడ్ అని మనం చెప్తాం. ఎందుకంటే ఇక్కడ ఈ పర్టికులర్ ఏరియాలో మాత్రమే కాన్సన్ట్రేటెడ్ గా పడుతుంది కాబట్టి లోడ్, దాన్ని పాయింట్ లోడ్ ఆర్ కాన్సన్ట్రేటెడ్ లోడ్ అన్నది అంటాం. ఓకే, నెక్స్ట్ ఇక్కడే ఉంది. నెక్స్ట్ సెకండ్ ఏంటంటే డిస్ట్రిబ్యూటెడ్ లోడ్. అంటే మనం ఎంత లోడ్ అయితే యాక్ట్ చేస్తున్నామో, టోటల్ ఎంత లెంత్ ఆఫ్ స్పాన్ అయితే తీసుకున్నామో ఆ స్పాన్ మొత్తానికి ఏం చేస్తుందండి, డిస్ట్రిబ్యూటెడ్ చేస్తుంది, అంటే పంచుతుంది. ఓకే, అందులో మళ్ళీ మనం యూనిఫామ్లీ డిస్ట్రిబ్యూటెడ్ లోడ్ అంటే ఒక దగ్గర ఎక్కువ అని, ఒక దగ్గర తక్కువ అని, ఒక దగ్గర మళ్ళీ వ్యారీ అవ్వడం కానీ ఏం ఉండదు అనమాట. ఓకేనా, సో దీనికి రిప్రజెంటేషన్ ఏంటి అంటే, సో ఇలా ఒక లైన్ తీసుకుంటారు, ఇవి సింబల్స్ కంపల్సరీ గుర్తుండాలి. ఓకే, UDL ని మనం ఇలా రిప్రజెంట్ చేస్తాం. ఇక్కడ లోడ్ తీసుకున్నా, ఇక్కడ లోడ్ తీసుకున్నా, ఏ పాయింట్ దగ్గర మీరు లోడ్ తీసుకున్నా మనం ఎంతైతే లోడ్ అప్లై చేస్తున్నామో ఆ లోడ్ మాత్రమే ఉంటుంది, యూనిఫామ్ గా డిస్ట్రిబ్యూట్ అవుతూనే ఉంటుంది మనం ఎంతైతే లెంత్ తీసుకున్నామో. ఓకే, ఇలాంటి లోడ్ ని మనం ఏమంటాం, యూనిఫామ్లీ డిస్ట్రిబ్యూటెడ్ లోడ్ అంటాం. సో నెక్స్ట్ UVL కి వచ్చేసరికి మనం ఎంతైతే స్పాన్ తీసుకున్నామో అది వ్యారీ అవుతూ ఉంటుంది. ఓకే, ఇక్కడ తక్కువ లోడు, సో ఏరియా ఇక్కడ ఇంకా ఎక్కువ లోడు, ఇలా మనకి లోడ్ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది అనమాట. ఇది యూనిఫామ్లీ వ్యారియింగ్ లోడ్. ఇది మనకి సిలబస్ లో లేదు, యూనిఫామ్లీ వ్యారియింగ్ లోడ్ అనేది సిలబస్ లో లేదు. సో మనకి పాయింట్ లోడ్ అంటే ఏంటో నేర్చుకున్నాం, అలాగే UDL అంటే ఏంటో నేర్చుకున్నాం. సో ఇక్కడ మనకి ఈ పాయింట్ లోడ్ లో నేను ఎక్కడా కూడా లెంత్ గురించి చెప్పలే. ఓకేనండి, సో ఇక్కడ ఎక్కడా కూడా నేను లెంత్ గురించి చెప్పలేదు కాబట్టి దీనికి యూనిట్స్ అనేవి ఏముంటాయి, కిలో న్యూటన్స్ ఆర్ న్యూటన్స్ లోనే మనకి అప్లై అవుతుంది. ఐదర్ లోడ్ అనేది న్యూటన్స్ లేదంటే కిలో న్యూటన్స్ లో మనకి అప్లై అవుతుంది. ఇక్కడ UDL కి వచ్చేసరికి మనం UDL ఎంత లెంత్ ఆఫ్ స్పాన్ అన్నది మనం అప్లై చేయాలనుకుంటున్నామో ఆ లెంత్ మొత్తం కూడా మనకి ఇక్కడ లోడ్ అన్నది డిస్ట్రిబ్యూషన్ అవుతుంది. సో ఇక్కడ మనకి న్యూటన్స్ లోనే లోడ్ అనేది అప్లై అవుతుంది. సో ఇక్కడ న్యూటన్స్ ఉన్నప్పుడు మనకి ఇక్కడ ఎంఎంస్ ఉంటుంది, ఎందుకంటే మనం పర్టికులర్ గా లెంత్ గురించి మనం చెప్పాము కాబట్టి లెంత్. ఒకవేళ కిలో న్యూటన్స్ లో అయితే కిలో న్యూటన్ పర్ మీటర్ అన్నది వస్తుంది యూనిట్స్.
సో మనం ఏ విధంగా డెఫినేషన్ అయితే నేర్చుకుంటామో అదే విధంగా యూనిట్స్ కూడా ఉంటాయి. ఓకేనండి. సో అర్థమైంది కదా. దీని నుంచి మనకి 3 మార్క్స్ అనేవి వస్తాయి. సో డిఫైన్ ద టైప్స్ ఆఫ్ లోడ్స్. సో మీరు ఇలా సింపుల్ గా రాస్తే సరిపోతుంది. డెఫినేషన్స్ మీ టెక్స్ట్ బుక్స్ లో ఉంటాయి. ఓకేనా. సో నెక్స్ట్ థర్డ్ 3 మార్క్స్. నెక్స్ట్ 3 మార్క్స్ క్వశ్చన్ అండి. బీమ్స్. ఏంటండి? బీమ్స్. టైప్స్ ఆఫ్ బీమ్స్. అసలు బీమ్ అంటే ఏంటి? ఓకే. సో ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే మనకి బిల్డింగ్ కన్స్ట్రక్షన్ అనేది జరుగుతున్నప్పుడు మనం ఒక బిల్డింగ్ స్లాబ్ అన్నది వేయాలి అనుకుంటే సపోర్ట్స్ అన్నవి ఇస్తాం కదా, కాలమ్స్ అన్నది కడతాం, అంతే కదా. సో ఇలా మనకి ఒక బిల్డింగ్ అన్నది కట్టాలి అంటే కంపల్సరీ కాలమ్ సపోర్ట్ ముందు తీసుకున్నాకనే మనం ఏం చేస్తాం, స్లాబ్ అన్నది వేస్తాం, అంతేనా. ఓకే. సో దీన్ని మనం ఏమంటారు, బీమ్ అంటారు. వీటిని ఏమంటారు, కాలమ్స్ అంటారు. ఓకే. సో ఇది బీమ్. ఓకేనండి. సో ఈ బీమ్ ఏంటి అంటే మనకి ఈ స్లాబ్ మీద పడిన ప్రతి లోడ్ ఏదైతే ఉంటుందో దీని మీద మళ్ళీ మనం గోడలు కడతాం, ఏదో సంథింగ్ ఏది చేసినా కూడా ఇక్కడ ఈ ఏరియా మొత్తం కూడా మనకి లోడ్ అన్నది ఇలానే పడుతుంది. ఓకే. అంటే ఇంకా సింపుల్ గా మీకు గుర్తుపెట్టుకోవడానికి, ఇది సెంటర్ కదా స్లాబ్ కి, అంటే మనం తీసుకున్న సెంటర్ కి పర్పెండిక్యులర్ గా లోడ్ కనుక పడినట్టయితే దాన్ని బీమ్ అంటారు. సింపుల్ గా గుర్తుపెట్టుకోవడానికి, ఎందుకంటే కన్ఫ్యూజన్ అనేది ఉంటుంది కంపల్సరీగా. ఎందుకంటే ఇప్పుడు 10th వరకు కూడా మనం చదివిన సబ్జెక్ట్స్ వేరు, ఇప్పుడు చదువుతున్న సబ్జెక్ట్స్ వేరు. ఓకే. ఫస్ట్ ఇయర్లో చదివిన ఫిజిక్స్ కెమిస్ట్రీ ఎక్కడో దగ్గర మనం విన్నట్టు ఉంటుంది, చదివినట్టు ఉంటుంది కాబట్టి పర్వాలేదు. బట్ ఈ 3rd సెమ్లో మనకు అంతా కూడా కోర్ సబ్జెక్ట్సే కాబట్టి మనం సింపుల్గా గుర్తుపెట్టుకోవాలి, ఎప్పటికీ మర్చిపోకుండా ఉండగలగాలి. సో ఇదే. ఓకే. సో బీమ్ అంటే ఏంటంటే మనం తీసుకున్న సెంటర్ లైన్కి పర్పెండిక్యులర్గా లోడ్ అన్నది పడుతూ ఉండాలి, దాన్ని బీమ్ అంటారు. ఓకే. దీనికి క్వైట్ ఆపోజిట్ కాలం. ఇదే కదా మనం కాలం అనుకున్నాం. ఇప్పుడు ఈ కాలంని దీనికి సెంటర్ ఎలా ఉంటుంది, నేను ఇక్కడ డ్రా చేస్తున్నాను, ఇలా ఉంటుంది సెంటర్. లోడ్ కూడా అలానే పడుతుంది. అంటే సెంటర్ ఎలా అయితే ఉంటుందో సెంటర్ లైన్కి ఓకే ప్యారలల్ గానే మనకి లోడ్ అనేది పడుతుంది, దాన్ని మనం కాలం అనుకుంటాం. కానీ మనకి కాలం గురించి మనకు అనవసరం కాబట్టి మనం ఓన్లీ బీమ్ అనేది ఇలా గుర్తుపెట్టుకోండి. మనం తీసుకున్న సెంటర్ లైన్కి, అంటే డెఫినేషన్ వేరేగా ఉంటుంది, గుర్తుపెట్టుకోవడం వేరేగా ఉంటుంది. ఓకే. సెంటర్కి లోడ్ అనేది పర్పెండిక్యులర్గా మనకి లోడ్ అనేది యాక్ట్ అయితే దాన్ని బీమ్ అంటారు. ఓకేనండి. బీమ్ గురించి తెలుసుకున్నారు. ఇప్పుడు మనం టైప్స్ ఆఫ్ బీమ్స్ అనేవి తెలుసుకుందాం. నెక్స్ట్ టైప్స్ ఆఫ్ బీమ్స్ లో ఫస్ట్ వన్ క్యాంటిలివర్ బీమ్. ఏంటండి? ఫస్ట్ వన్ cantilever beam. Second one simply supported beam. Third one overhanging beam. Fourth one continuous beam. Fifth one fixed beam. ఏంటండి? ఫిక్స్డ్ బీమ్. సో క్యాంటిలివర్ బీమ్, సింప్లీ సపోర్టెడ్ బీమ్, ఓవర్హ్యాంగింగ్ బీమ్, కంటిన్యూస్ బీమ్ అండ్ ఫిక్స్డ్ బీమ్. ఓకే. క్యాంటిలివర్ బీమ్ అంటే ఏంటి అన్నది ఇప్పుడు చూద్దాం. సో క్యాంటిలివర్ బీమ్ లో
మనకి ఒక ఎండ్, ప్రతిదానికి 2 ఎండ్స్ ఉంటాయి. ఆ 2 ఎండ్స్లో ఒక ఎండ్ని మనం ఏం చేస్తాం, ఫిక్స్ చేస్తాం. సో దీన్ని మనం ఏమంటారంటే క్యాంటిలివర్ బీమ్ అంటాం. ఓకే, క్యాంటిలివర్ బీమ్లో ఒక ఎండ్ అనేది ఎలా ఉంటుంది, ఫిక్స్డ్ అయి ఉంటుంది. దాన్ని మనం ఏమంటాం, క్యాంటిలివర్ బీమ్ అని అంటాం. నెక్స్ట్ సెకండ్కి వచ్చేసరికి సింప్లీ సపోర్టెడ్ బీమ్స్. ఏదైతే 2 ఎండ్స్ ఉన్నాయో వాటికి సపోర్ట్స్ అన్నది మనం తీసుకుంటాం, అంటే ఇలా. ఓకే, దీన్ని సింప్లీ సపోర్టెడ్ బీమ్ అంటాం. ఓవర్ హ్యాంగింగ్ బీమ్ నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే ఓవర్ హ్యాంగింగ్. సో మనకి ఈ వర్డ్ తెలుసు, హ్యాంగింగ్ అంటే ఏంటండి, వేలాడబడటం, అంతే కదా. జనరల్గా బస్ హ్యాంగ్ చేసి వచ్చాను మేడం అంటారు. ఓకే, సో హ్యాంగ్ అంటే ఏంటి, ఉన్న ప్లేస్ కన్నా తక్కువ ప్లేస్లో వేలాడుతూ రావటం, అంతే కదా. సో ఇందులో మనకి మళ్ళీ 2 టైప్స్ ఉంటాయి. ఏంటి అంటే సింగిల్ హ్యాంగింగ్, డబుల్ హ్యాంగింగ్. ఓకే, సింగిల్ హ్యాంగింగ్ అంటే ఏంటి, ఒక హ్యాండ్తో పట్టుకుంటారు, అంటే ఒక హ్యాండ్ ఒక లెగ్ బస్ స్టెప్స్ మీద ఉంటాయి, ఇంకో లెగ్ ఇంకో హ్యాండ్ గాల్లో ఉంటాయి. ఓకే, సో అది సింగిల్ హ్యాంగింగ్. ఆ డబుల్ హ్యాంగింగ్ వచ్చేసరికి అంటే మనుషులకి వర్తించదు అనమాట, 2 సైడ్స్ కూడా మనం హ్యాంగింగ్లో ఉన్నట్టు. ఓకే, సో ఇదేంటంటే ఓవర్ హ్యాంగింగ్లో మనకి ఏంటి, సింగిల్ అండ్ డబుల్. ఏంటి మళ్ళీ ఇందులో 2 టైప్స్ ఏంటండి, సింగిల్ అండ్ డబుల్. సింగిల్ ఏంటంటే ఒక హ్యాండ్ సింప్లీ సపోర్టెడ్ ఉంటుంది, ఒకటి ఇలా హ్యాంగ్ అవుతూ ఉంటుంది. ఓకేనా, ఒకటి హ్యాంగ్ అవుతూ ఉంటుంది. అదే డబుల్ హ్యాంగింగ్ అంటే ఇలా అనమాట. డబుల్ హ్యాంగింగ్ అంటే మొత్తం బోత్ సైడ్స్ కూడా మనకి ఇలా గాల్లో ఉంటాయి, అంటే హ్యాంగ్ అవుతూ ఉంటాయి అనమాట. అంటే సపోర్ట్స్ కన్నా మనకి ముందు ఇంకా బీమ్ అనేది ఉంటుంది, దాన్ని ఏమంటారు, ఓవర్ హ్యాంగింగ్ బీమ్ అన్నది అంటారు. నెక్స్ట్ కంటిన్యూస్ బీమ్. ఈ కంటిన్యూస్ బీమ్ లో నెంబర్ ఆఫ్ సపోర్ట్స్ అనేవి ఉంటాయి అనమాట. అంటే ఇలా ఉంటే కనుక ఇక్కడో సపోర్ట్, ఇక్కడో సపోర్ట్, ఇక్కడో సపోర్ట్, ఇక్కడో సపోర్ట్, ఇలా నెంబర్ ఆఫ్ కంటిన్యూస్ బీమ్స్ ఉంటాయి. ఇలా సపోర్ట్స్ అనేవి ఇచ్చుతూ అంటే ఉంటాయి అనమాట, ఇలా ఉంటూ ఉంటాయి. వీటిని కంటిన్యూస్ బీమ్స్ అని అంటారు. నెక్స్ట్ ఫిక్స్డ్ అంటే బోత్ ఎండ్స్ కూడా ఫిక్స్ అయి ఉంటాయి. ఓకే, బోత్ ఎండ్స్ ఆర్ ఫిక్స్డ్. ఇది మనకి టైప్స్ ఆఫ్ బీమ్స్. ఓకేనండి, సో మీకు టెక్స్ట్ బుక్లో డెఫినేషన్స్ ఉంటాయి, ఆ ఒక్కసారి ప్రాక్టీస్ చేయండి. అంటే నెక్స్ట్ క్లాస్కి వచ్చే ముందు వాట్ ఈజ్ వాట్ అనేది తెలుసుకోండి. నెక్స్ట్ వీడియోలో ప్రాబ్లమ్స్ చేయడానికి మనకు కావాల్సిన మొత్తం చిన్న చిన్న కొన్ని గుర్తుపెట్టుకోవాలి అనమాట. షియర్ ఫోర్స్ ఎలా డ్రా చేయాలి, బెండింగ్ మూమెంట్ ఎలా డ్రా చేయాలి అనేది నెక్స్ట్ వీడియోలో అయితే మనం నేర్చుకుందాం. సో ఇది వీడియో. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నేను ఇచ్చిన టార్గెట్ని మాత్రం మీరు మిస్ అవ్వద్దు. సో 50 లైక్స్ అనేవి టార్గెట్ చేస్తూ నా టీచింగ్ కనుక మీకు నచ్చినట్టయితేనే మీరు లైక్ అయితే చేయండి. ఓకేనా, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ.